వలన నేటి వరకు నువ్వు నేను మనమంతా కూడా ఆదామవ్వ సంతానం కనుక మన ఆది తల్లిదండ్రులు చేసినటువంటి పాపం నిమిత్తం ఆ పాపాన్ని పరిహరించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకి కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు. ఎట్లా అనుగ్రహించబడ్డాడో తెలుసా? ఆయన స్త్రీకి పుట్టాడు. పిల్లారా, 16వ వచనంలో ఉండేది తేటగా చూడండి. 16వ వచనం మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 16వ వచనంలో ఎంత క్లారిటీగా ఇచ్చాడో చూడండి. 16వ వచనంలో చూడండి, నేను చదువుతున్నాను. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను. ఆమెకు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమెకంట క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అంటే మరియకు యేసు పుట్టాడు, యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. మరియకు ఆ స్త్రీకి పుట్టాడు యేసుక్రీస్తు ప్రభు. పురుషుడు కాదండి, పురుషుడు వలన కాదు, పురుషుడు వలన పుట్టాం మనమందరం కూడా పురుషుని వల్ల పుట్టాం. భార్యాభర్తలు వాళ్ళిద్దరూ ఏకమైనప్పుడు భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితంలో పిల్లలు పుడతారు. కానీ ఇక్కడ పిల్లలు పుట్టినటువంటి విధానం, ఇక్కడ కుమారుడు పుట్టిన విధానం క్రీస్తు యేసు కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే పుట్టాడు స్త్రీకి. మరియ పురుషుని ఎరగలేదు, అయినప్పటికీ పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. ఈ పుట్టినటువంటి వ్యక్తిని చూడటానికి వచ్చినటువంటి ఈ జ్ఞానులు వెళ్ళి ఆ హేరోదు చెప్పినప్పుడు ఆ హేరోదు వచ్చి ఏమన్నాడంటే, మీరు వెళ్ళి ఆ శిశువుని చూసి ఆ స్థలం ఎక్కడో మాకు కూడా చెప్పండి, మేము కూడా వెళ్ళి ఆయన్ని పూజిస్తామంటున్నాడు. ఉట్టిదే ఆయన కనుగొన్నప్పుడు వీళ్ళు వెళ్ళి కానీ ఆయనకి చెప్పున్నట్టుకైతే ఆయన వెళ్ళి చంపేసేవాడు. పిల్లారా, ఎందుకు తెలుసా? యూదులకు రాజు పుట్టాడంట అని అడిగారు. యూదులకు రాజు నేను కదా, నాకంటే ఇంకో రాజు పుట్టాడా, ఎవరు అనేటువంటి కలవరము ఆయనకి అప్పుడే వచ్చింది. పశువుడు పుట్టాడు, పశువుడు రాజు అనగానే పశువుడిని చూసి భయపడిపోయాడంటే సాతానుడు ఎంతగా కుయుక్తులతో ఉన్నాడు చూడు. సాతానుడు గర్భమందు సాతానుడు భయపడిపోయాడు, బయటికి బాలుడుగా వచ్చినప్పుడు సాతానుడు భయపడిపోయాడు. భయపడి సాతానుడు ఏమి చేయలేడు గనక మనుషుల్లో మనుషుల్ని ప్రేరేపించి తన పనిని నెరవేర్చుకుంటాడు. సాతానుడు వచ్చి డైరెక్ట్ గా ఏమి చేయలేడో గుర్తుపెట్టుకోండి. సాతానుడు వచ్చి నిన్నేమి చేయలేడు, కానీ మనుషుల్లో దూరి మనుషుల ద్వారా నిన్ను భయపెడతాడు, బలహీనపరుస్తాడు, బాధిస్తాడు, వేధిస్తాడు, అవమానం తెస్తాడు, అపహేళన చేపిస్తాడు, నిందలు తెస్తాడు, రోగాన్ని తెస్తాడు సాతానుడు. హేరోదుకు కూడా దూరాడు. హేరోదుకు దూరి ఎంతమందిని చంపించాడు? 2000 మందిని చంపించాడు హేరోదులో దూరి. ఈరోజు సాతాను నీలో కూడా దూరి ఏం చేస్తున్నాడు తెలుసా? నీ కుటుంబాన్ని గలిబిలి చేస్తున్నాడు, నీ కుటుంబాన్ని గలిబిలి చేస్తూ ఉన్నాడు. చేయొద్దన్న పనులు చేస్తూ, అనరాని మాటలు అంటూ చేయొద్దన్న పనులు చేస్తున్నావు అంటే నీ ఇంట్లో నీ కుటుంబంలో గలిబిలిగా ఇంకేమి ఆలోచన చేయి. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఆ యొక్క హేరోదులో దూరినటువంటి సాతాను ఈరోజు నీలో దూరిద్ది. నువ్వు దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుని సన్నిధిలో ఆరాధించకుండా, దేవుని గణపరచకుండా, దేవుని మహింపరచకుండా, దేవుని కొనియాడకుండా నువ్వు ఉంటే నీలో కూడా సాతాను దూరి నిన్ను రానికుండా ఏదో ఒక రోగం పెట్టి నిన్ను దేవుని సన్నిధికి రానికుండా చేస్తుంది సాతానుడు. నువ్వు సాతానుడికే లొంగిపోతున్నావే కానీ దేవుని సన్నిధికి వస్తే నీకు వచ్చిన రోగం కానీ
నీకు వచ్చిన బాధ గాని, నీకు వచ్చిన బలహీనత గాని, నీకు వచ్చిన ఇబ్బందులు గాని, నీకున్నటువంటి ప్రతి సమస్య దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మొరపెడితే దేవుడు నీకు ఇవ్వడా? నీలో ఏమి లేదో తెలుసా? అవిశ్వాసం ఉంది, విశ్వాసం లేదో. దేవుని సన్నిధికి వెళ్తే నేను బాగుపడతాను, దేవుని సన్నిధికి వెళ్తే నేను స్వస్థత పడతాను, దేవుని సన్నిధికి వెళ్తే సమాధాన పడతాను, దేవుని సన్నిధికి వెళ్తే నేను ఆరోగ్యవంతురాలుగా ఉంటాను, ఆరోగ్యవంతుడుగా ఉంటాను, దేవుని సన్నిధికి వెళ్తే నేను దేవుని రాజ్యానికి వారసుడిగా ఉంటానన్న సత్యం నీకు తెలియట్లేదా? తెలిసి కూడా నువ్వేం చేస్తున్నావు తెలుసా? పాపం